ఇట్లాంటి దొంగ దొంగ బోధలు వినబాకండి ప్రియులారా. చాలామంది అంత సులువే, అంత ఈజీయే, ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. దాన్ని కొన్ని రెఫరెన్స్లు చూపిస్తున్నారు. దాని వ్యవహారం, దాని మర్మం ఏంటంటే అగ్నిలోంచి లాగినట్టు రక్షించబడే సబ్జెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. అపోస్తల ద్వారా ప్రభు యొక్క ఉద్దేశం మనల్ని కేవలం అగ్ని నుంచి బయటపడేసి, ఆ ఒడ్డును పడేసి పరలోకం ఏదో ఒక మూలకు సాపేసుకొని కూర్చొని అదిగదుగో అల్లదిగో కనబడుతున్న కాంతి పుంజమే క్రీస్తునాథుడు అని దండం పెట్టుకోవటం. అక్కడ కూడా ఆ దరిద్రాన్ని అపోస్తలు బోధించాలా? మహిమగల సువార్త చెప్పారు. మట్టిని మహిమగా మార్చే సువార్త చెప్పారు. మహిమలో ఉన్నత స్థానం. యేసుప్రభు కొండ మీద ప్రసంగం మొదటి ప్రసంగం కదా. ఆ మొదటి ప్రసంగంలోనే పరలోక రాజ్యంలో మిక్కిలు గొప్పవాడు అవ్వాలని మాట్లాడాడు ఆయన. మొదటి ప్రసంగంలోనే చెప్పారు ఆయన. అసలు అబ్రహాం చెప్పిన నమ్మితే చాలని చెప్పాలి. నమ్మితే కనుక విడిచిపెట్టి చూపించి దేశానికి వెళ్ళిపోతేనే అన్నాడు. అసలు డే 1 నుంచి అలాగే ఉంది బైబిల్లో. వీడు కనిపెట్టాడు లోకల్ కాబట్టి. ఆ సబ్జెక్ట్ పేరే సూక్ష్మంలో మోక్షం. ఎందుకంటే అడిగి లేదు మోక్షం. ఇట్లా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మిగతా అనవసరం. రక్షణ చాలా సరళంగా ఉందండి బైబిల్లో. నమ్మితే చాలు రక్షణ ప్రభు చెప్పారు. మరి ప్రార్థన చేస్తే చాలు ప్రియులారా, బాప్తిసం అంతే చాలు. ఈ చాలు 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 అని చాలు చెదాక మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు తెలుసా? వాడికి అగ్ని నుంచి బయటపడితే చాలు. వాడికి 35 మార్కులు చాలు. ఆ బ్యాచ్ ఓడాడు. ఎందుకంటే 16 గంటలు చదవాలి స్పెషల్ కోచింగ్గా. ఆడు 35 మార్క్స్ మీద టార్గెట్ పెట్టాడు. టార్గెటే 35 కనుక ఖచ్చితంగా 15 వస్తాయి ఆడికి. ఆడు 70కి 80కి రాసినోడికి 35 వస్తే కాగరం అంటే ఈడు చూడు. ఈ టార్గెట్ పెట్టడమే 35కి పెట్టాడు. 35కి టార్గెట్ పెడితే రాసేస్తే కూర్చున్నాడు. 35కి రాశాను అంతే. పెన్ను మూసేస్తాడు, పేపర్ మడత పెట్టి ఏట్రా రాసానా. ఇక అంతా వాడి భవిష్యత్తు అంతా వాల్యుయేషన్ చేసి ఆయన చేతిలో ఉంటుంది. దేవుని చిత్తంలో ఆయన చాలా ప్లెజెంట్ మూడ్లో ఉంటే ఫోన్లేని 35 ఎత్తాడు. ఏమైనా చిరాకు వచ్చేస్తే కానీ సింపాసులు పడేసి 3, 5 ఎత్తాడు. ఇట్లాంటి దొంగ దొంగ బోధలు వినబాకండి ప్రియులారా. చాలామంది అంత సులువే, అంత ఈజీయే, ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. దాన్ని కొన్ని రెఫరెన్స్లు చూపిస్తున్నారు. దాని వ్యవహారం, దాని మర్మం ఏంటంటే అగ్నిలోంచి లాగినట్టు రక్షించబడే సబ్జెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. అపోస్తల ద్వారా ప్రభు యొక్క ఉద్దేశం మనల్ని కేవలం అగ్ని నుంచి బయటపడేసి, ఆ ఒడ్డును పడేసి పరలోకం ఏదో ఒక మూలకు సాపేసుకొని కూర్చొని అదిగదుగో అల్లదిగో కనబడుతున్న కాంతి పుంజమే క్రీస్తునాథుడు అని దండం పెట్టుకోవటం. అక్కడ కూడా ఆ దరిద్రాన్ని అపోస్తలు బోధించాలా? మహిమగల సువార్త చెప్పారు. మట్టిని మహిమగా మార్చే సువార్త చెప్పారు. మహిమలో ఉన్నత స్థానం. యేసుప్రభు కొండ మీద ప్రసంగం మొదటి ప్రసంగం కదా. ఆ మొదటి ప్రసంగంలోనే పరలోక రాజ్యంలో మిక్కిలు గొప్పవాడు అవ్వాలని మాట్లాడాడు ఆయన. మొదటి ప్రసంగంలోనే చెప్పారు ఆయన. అసలు అబ్రహాం చెప్పిన నమ్మితే చాలని చెప్పాలి. నమ్మితే కనుక విడిచిపెట్టి చూపించి దేశానికి వెళ్ళిపోతేనే అన్నాడు. అసలు డే 1 నుంచి అలాగే ఉంది బైబిల్లో. వీడు కనిపెట్టాడు లోకల్ కాబట్టి. ఆ సబ్జెక్ట్ పేరే సూక్ష్మంలో మోక్షం. ఎందుకంటే అడిగి లేదు మోక్షం. ఇట్లా మహిమా స్వరూపి పిచ్చి పిచ్చిగా చేయొద్దని మనవి చేస్తున్నాను. ఏ సువార్త చెప్పండి? అది మహిమలో మనకు ఉన్నత స్థానానికి తీసుకెళ్లే ఉపదేశం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అంచేత ఉపదేశ రూపముగా సువార్త ఉండాలి అనండి. నమ్మితే చాలు, ప్రార్థన చేస్తే చాలు, యేసు ఉచ్ఛ్వాస నిశ్వాసలు కరెక్ట్గా వదిలితే సరిపోతుంది. ఇలాంటి జోక్స్ వద్దు. హలో, అగ్నిలో నుంచి లాగినట్టు ఒడ్డున పడిపోయే మ్యాటర్ వద్దు. కోటాను కోట్ల దూతల ముందు నీ పేరు పిలిస్తే అంతమంది ముందు వచ్చి ఒక ప్రశస్త వస్త్రమో సింహాసనమో కిరీటం ఇస్తే ఆ రేంజ్ రావాలా? 2000 దశకం నుంచి బాగా కార్పొరేట్ స్కూల్స్ అనే పేరు మీద వచ్చినట్టు విశృంఖల, విస్తృత, బేవత్స, ఇంకా అన్ని పదాలు వాడుకోవచ్చు. ఏమంటే వ్యవహారంలో కాన్సెప్ట్ స్కూల్స్ అనే పదం బాగా పైకి వచ్చింది. నేను అడిగాను ఒక విద్యాసంస్థ యజమాని, సార్ అసలు కాన్సెప్ట్ లేకుండా స్కూల్కి ఎలా ఉంటుందంటే, నువ్వు అన్నీ అలా మాట్లాడవా బాబు నువ్వు అంటే అదేంటండి, కెన్ యూ డిఫైన్ ఏ స్కూల్ వితౌట్ ఏ కాన్సెప్ట్? వాట్ ఈస్ దాట్? నో,
ఆర్సీ ఈజ్ ఎ కాన్సెప్ట్ స్కూల్ అంటే, అరే టెల్ మీ ఆర్ ఎ స్కూల్ వితౌట్ ఎ కాన్సెప్ట్. అంటే కొన్ని విద్యా సంస్థలు అసలు కాన్సెప్ట్ను వదిలేసి పిల్లలను ఎడ్యుకేట్ చేయటం అనేసి పిల్లల్ని పాస్ చేసే ఉద్దేశంతో చదువులు చెప్తున్నారు కనుక అది తప్పు. మేము ఎడ్యుకేట్ చేస్తాం అని కదా ఈడే మార్కులు ఎక్కువ పిండి అతనాడు. 98, 99, 97 ఈ రకంగా వచ్చినోడిని వాడు ఆడికి అసలు ఏం తెలియదు. వంకాయలకి బెండకాయలకి ఇవన్నీ చెప్పరు. మాది ఐఐటి ఫౌండేషన్. ఆడికి పెట్రోల్కి డీజిల్కి తేడా తెలియదు, మంచి నూనెకి కొబ్బరి నూనెకి తేడా తెలియదు. ఈ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నవాడికి ఏమంటే 99%, 98% మార్కులు వచ్చిన వాడికి నువ్వు 10 రూపాయలతో వస్తువు కొనమంటే ఆడెంత తింగరోడో మనకు అర్థమైపోతుంది. అలాగే నువ్వు అన్నావు అనుకో, మాకెళ్ళి చెప్పలేదు స్కూల్ ఇవన్నీ, నువ్వు అలా తిట్టేకి మమ్మల్ని అంటాడు. అంటే ఎడ్యుకేటింగ్ ద పీపుల్ అన్నది పోయింది. కేవలం మార్కులు పెంచటం వాళ్ళ దగ్గర నుంచి. తెల్లారుగానే మొదలు పెడితే దేవుని బిడ్డలారా, బలహీనమైనోడైతే ఆత్మహత్య చచ్చిపోయేంత ఉద్దేశాన్ని కష్టపెట్టి 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 ఇప్పుడు వాడి ద్వారా మార్కులు పిండి నీ సంస్థకు పేరు తెచ్చుకున్నావా, నీ ద్వారా వాళ్ళు లాభపడుతున్నాడా? బహిరంగ రహస్యం, అందరికీ వందనాలు. అదేటో అంత అమాయకమైన వ్యవహారం అండి. వాడికి కనీసం ట్రాఫిక్ రూల్స్ మీద కూడా అవగాహన ఉండదు. అడవులోంచి కొత్తగా రోడ్డు మీదకి వచ్చిన వింత జీవిలాగా ఆడు గాబర అయిపోతుంటాడు అలా. ఎందుకంటే ఆడికి అవి కూడా చెప్పలేదు. వాడికి కేవలం మార్కులు, ఆడికి మార్కులు. ఐఐటి ఫౌండేషన్ ఏటో బ్రిడ్జ్ కోర్స్ అంటాడు. మానవ సంబంధాలు బ్రిడ్జి కూల్చేసాడు, ఆధ్యాత్మిక బ్రిడ్జిలు కూల్చేసాడు. మొత్తం అన్ని బ్రిడ్జిలు కూల్చేసి తీసుకెళ్ళి బీచ్లో ఇసుకలో కూర్చోబెట్టి బ్రిడ్జ్ కోర్స్ అంట పెట్టరా. మానవ సంబంధాలు, తల్లి బిడ్డల మధ్యలో ఉండాల్సిన గౌరవం, అభిమానం, ఏది మంచి ఏది చెడు, ఏది విచక్షణ, ఇవేమీ పిల్లలకి నేర్పకుండా మార్కులు మాత్రం వచ్చేలాగా చేసి, చెరుకు రసం నువ్వు తాగేసి చెరుకు పిప్పిగా వాళ్ళని పక్కన పడేసి, ఎప్పటి వరకు నెంబర్ 1 మేమే, నెంబర్ 2 మేమే, నెంబర్ 1 మేమే, ర్యాంకులు మాయే, అన్నీ మాయే. మరి విద్యార్థులు అంతా మాయే. ఇప్పుడు విద్యా సంస్థల యజమానులకు నా మీద కోపం వస్తే, ప్రభు నన్ను కాపాడుగాక, అమ్మయ్య ఎంతమంది ఆమెను అన్నారు. లేకపోతే ఏంటండి ఇది? వాల్యూస్ నేర్పండిరా, కొంచెం దేశభక్తి నేర్పండిరా, కొంచెం దైవభక్తి. సైంతేటా కాంతి పొద్దున్న లేస్తేనే సైంతేటా కాదు ఇదేట్రా. నువ్వు మాట్లాడుకో, ఐఐటి ఫౌండేషన్ ఇది. అమ్మమ్మమ్మ, ప్రభు అందరినీ కాపాడుగాక, ముఖ్యంగా విద్యార్థుల్ని కాపాడుగాక. ఏటాళ్ళు అలా చంపేస్తున్నారండి. ఎంత చెత్త కొంతమందికి ఎలా పేరుకుపోతుందంటే, వాడు క్వశ్చన్ చెప్తే ఆన్సర్ రాయలేడు. ఇది మన టెక్స్ట్ బుక్లో పలాంది అని చెప్తే రాతాడు. అంటే వాడు క్వశ్చన్ కూడా అర్థం అవుతుంది అడిగి. ప్రశ్నను అర్థం చేసుకుని అది మూడోది అంటే మూడోదా పెన్నిటి ఒక్క అక్షరం మిస్ అవ్వదు. అస్సలు 10కి 10, 50కి 50 వేసేయాల. అడిగి ప్రశ్నే అర్థం అవ్వదు. ప్రపంచం ఎప్పటికీ అర్థం అవుతుంది అడిగి. అన్నీ మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా వాడికి ఏం బాధ కలగకుండా, వాడు ఏమి దుఃఖపడకుండా, వాడిని డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా 24 గంటలు మనం వాళ్ళని కాపాడుకుంటూ వస్తే పనికి మేళ్ళ పాపిస్ట్ ప్రెస్టేజ్ అని ఒకటి ఉంది చూడు, దాన్ని వాడు కాపాడతాడు. తల్లిదండ్రులు మోర్మన్స్ రావాలా. నీకెందుకంత ప్రెస్టేజ్ వచ్చింది? మీ నాన్న నెంబర్ నాకి దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. నీకు అర్థమైందా? వాళ్ళకి ఆరోగ్యం బాగోదు, ఆ పిల్ల తట్టుకోలేకపోతుంది, అయినా సావశత కొట్టి తీసుకెళ్ళి అందులో పెట్టి తలుపులు వేసేసి ఇంటికి వెళ్తానంటే కాళ్ళు ఇరిచేయండి మాస్టర్.
అలా చంపేశాడు, గేటు రప్పించాలా? అమ్మయ్య, ఇంకా మార్క్ లిస్ట్ పట్టుకొని ఏ ప్లస్ అని రోడ్డు మీద తిరుగుతున్నాడు అలాగా. అందరూ అడుగుతుంది, మీ పాప ఏ ప్లస్ అండి బాబా? ఇంకా రోజు ఇంకా అడగ హాయిగా బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి, అది ఆ పిల్ల కూటమి ఇంట్లో మార్కులు వచ్చినాయి కానీ ఆ పిల్ల మొక్కలు ఎంత సంతోషం ఉండదు. జీవితం ఇలాగ అయిపోయింది ఏంటి. మళ్ళీ వీడికి సరిజోడి ఏంటి, ఇంతకన్నా ఎర్రెత్తిపోయి మెంటలెక్కిపోయి మార్కులు తెచ్చుకుని ఇంకొకరిని చూసి, ఆ బాబు 99% అండి, ఈ పాప 99% అండి, ఇద్దరు జీవితంలో సంతోషం మాత్రం 1% అండి. నా మీద పడి ఏడవకండి. అలాగా సరైన కాన్సెప్ట్ లేకుండా పిల్లలు పెనాలు తీసే వ్యవహారాలు ఉందో క్రైస్తవ్యం కూడా అసలు వదిలేసారు. నమ్మితే చాలు, నమ్మితే పొద్దున్న అందరూ నిలబడండి, చేతులు కట్టుకోండి, చెప్పండి ఏసునామంలో పలికింతాడు కొన్ని మంత్రాలు ఇటు చర్చిలోన అవన్నీ పలికింది చాలు, యు ఆర్ సేవ్డ్, హల్లెలూయా. మళ్ళీ దానికి ఇంకో స్టాంప్ ఏంటి, వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్, యూ కెన్ గో, నో ప్రాబ్లం. నువ్వు ఒకసారి రక్షించబడ్డావంటే కరెక్షన్ ఎప్పటికీ బేవసహా, అది పోయే ఛాన్సే లేదు చెప్తాడు కొత్త రకం బోధలో. కానీ బైబిల్ అలాగ ఉందా? ఫిలిప్పీ 2:12 చదవండి. ఫిలిప్పీ 2:12. కాగా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అలాగ అక్కర్లేదు అన్నాడు కదా. వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అంటే అందరు ఆమేన్ అన్నారు కదా మరి కూటంలో. ఆర్ యు సేవ్డ్? yes, that's it, no worries at all. ఎంత ప్రశాంతం ఉండదు వినేవాడికి. ఎంత ప్రశాంతంగా ఉండదు తెలుసా? మీరు చావరని చెప్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది. మీకు తెలివితేటలు వచ్చేస్తాయండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా. ఎందుకంటే సర్పం బోధ అంత ప్రశాంతంగా ఉంటుంటుంది. ఒక్కసారి అందులో అడుగు పెడితే దేవుని ముందుకు వచ్చే అవకాశాలేక పోయినట్టు అయిపోయింది. ఇంకా భయము, దిగులు, పారిపోవటం, దాక్కోవటం, మరణం ఎన్నో చేస్తాయి. హాయిగా అనిపించే సేవలు. తింటే చచ్చిపోతావు అనే కఠినమైన బోధలో దేవుని ముందు నిలబడి ధైర్యంగా మాట్లాడే ఫెసిలిటీ ఉంటుంది. ఏది కావాలరా నాయనా? భయముతో వణుకుతో మీ సొంత రక్షణను రక్షణ పొందే చాలు, దట్స్ ఆల్ అంటే దట్స్ ఆల్ కాదురా, జాగ్రత్త కంటిన్యూ చేసుకోండి, కొనసాగించుకోండి అని చెప్తున్నాడు. చాలా భయంగా ఉండండి, వణుకుతూ ఉండండి అంటాడు. ఇది మేము చెప్పిన సువార్త. రక్షణ ఉచితమే, కానీ చౌకబారిదేమీ కాదు. నమ్మితే చాలు, బాప్తిసం పొందితే చాలు, ప్రార్థన చేస్తే చాలు అనేది రక్షణ వరకే. మహిమ, ఉన్నతమైన మహిమ నీకు కావాలంటే నువ్వేం చేయాలి? భయముతో వణుకుతో దాన్ని కొనసాగించుకోవాలి. పునాది మీదకి రావాలి, కట్టుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఆపోజిషన్ ఉంటుంది. అది నెత్తికెక్కాలి కదా. దేవుడికి స్తోత్రం కలుగునగా. అందుకనే పౌలు గారు నా వాక్యం చదవండి, గలతీ పత్రిక 1:6-8 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. డిఫరెంట్ గాస్పెల్ అంటాడు. ఆ పదం ఎంత విచిత్రంగా చూసారా? భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందంటాడు. ఇంత కష్టపడి అపోస్తలులు అందరం ఈ పునాది వేసుకుంటూ వస్తే ఆడెవడో చెప్పగానే అలా మారిపోయారట మీరు. భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చదువునానా? అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. భిన్నమైన సువార్త టార్గెట్ ఏంటంటే క్రీస్తు సువార్తను చెరపడమే. మరీ అంత అక్కర్లేదు, మరి టూ మచ్ అండి, అలాగేం కాదండి. దాన్ని మొత్తం డిస్టర్బ్ చేయటమే ఈ సువార్తకు ఉద్దేశం. చేసి ఏం చేస్తారట? చదువు.
మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను అయ్య బాబోయ్. పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, చెప్పిన వారు పెద్దవారు కదండి అనే గుడ్డి అభిమానుల వల్ల వచ్చింది. అది తప్పన్నాం అనుకోండి, తప్పని మీరు అలా చాలా గొప్ప దైవజనుడు ఆయన, చాలా పెద్ద దైవజనుడు అండి. మొన్న ఒకడు అన్నాడు, అది వేసుకునే సూట్ ఖరీదు చేయవు నువ్వు అన్నాడు. ఒకడు నేను చేయాలా? నా రేట్ ఎంతో తెలుసా? యేసు రక్తం పెట్టి కొనుక్కున్నాను నన్ను. నువ్వేం నా సూట్ కాస్ట్ ఏంట్రా? సన్నా స్టేట్మెంట్ అది. యేసుప్రభు నాకు ఎంత పెట్టాడు రేటు తెలుసా? తన రక్తం రా. ఆయన సూట్ పాటు చేయడం నీకెక్కడ తగిలించిందిరా సూటు? ఇవన్నీ లౌకికమైన భాష, సన్నాసి రకం స్టేట్మెంట్లు ఇవన్నీ. చెప్పినవాడు పెద్దోడు కనుక, చెప్పినవాడు గొప్ప సేవకుడికి ఎంచబడ్డవాడు కనుక, చెప్పినవాడు పెద్ద సంఘ కాపరు కనుక, నేటి పాపిష్టి పనికి మేల మీడియా భాషలో చెప్పాలంటే చెప్పినవాడు సెలబ్రిటీ స్పీకర్ కనుక, అదో సిగ్గుమాలిన పదం. నాకు ఆ పదం పేరు చెప్తేనే బీపీ వచ్చేస్తుంది నాకు. సెలబ్రిటీ రా. దైవ సేవకుని బైబిల్ ఏమంటుంది? దాసుడు, సేవకుడు, కాపరి, కావలివాడు, తోటమాలి, జాలరి, గృహ నిర్వాహకుడు. ఈ సెలబ్రిటీ ఎవడు? పనికిమాలిన మాటలు, పనికిమాలిన పద్ధతులు. ఇప్పుడు సామెత ఉంది, తాగుబోతుడుగా మారిపోయినందుకు తప్పు లేదంట, తాగుబోతుడు అన్నందుకు తప్పు వచ్చిందంట. ఇది గొడవ. పిల్లలు నోటికాడు కూడి తీసుకెళ్ళి తాగేసి రోడ్డు పక్కన దుమ్ములో, చెత్తలో, నాన్న రుచిలో పడిపోతుందో బాయ్ నా ఇష్టం. అరే బిడ్డలు అని చేసి తాగుబోతాడు పడితే నన్ను తాగుబోతాడు అంటావా? మరి ఆత్మపూర్ణం ఎలాగనాలి? నేను పనికి మాటలు మాట్లాడతారు. నేను ఆ మధ్య కవిత రాశాను, మీకు చెప్పాను లేదో మరి. తప్పును తప్పు అనడం వెంట తప్పు, ఒప్పును ఒప్పని చెప్పడం కూడా తప్పే, తప్పును ఏమన్నా అనకపోతే కూడా తప్పే, దాన్ని కూడా మెచ్చుకోకపోతే ఇంకా తప్పు అని కిలోమీటర్ రాసిన తప్పు మీద మెంటలు పుట్టేసి. ఏది తప్పు అంటే 100 రాశాను. తప్పును తప్పు అనడం తప్పు, ఇదే ఒప్పని చెప్పడం కూడా తప్పు, తప్పును మెచ్చుకోకపోయినా తప్పే, తప్పును చూసి చూడనట్టుగా ఖండించడం కాదు, మెచ్చుకోకపోయినా తప్పే. ఎన్ని తప్పులు ఉన్నాయి తెలుసా? నూతన తప్పులను బోల్డ్ ఆవిష్కరించాం. ఇంత దారుణం ఉంది ప్రపంచం కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, రక్షణ సువార్త దగ్గర ఆగుదామా? మహిమగల సువార్త దాకా వద్దామా? మహిమగల సువార్త ఏం చెప్తున్నారు? ఈ ఉపదేశంలో ఈ పునాది మీదకి రండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి అగ్ని చేత కాలిపోయే వాటితో కట్టుకోవద్దు. అంటే శ్రమలకు నిలబడని భక్తి చేయకండి. బంగారము, వెండి, వెలగలరాలు అగ్ని వంటి మహాశ్రమలతో కాలినా మరింత ప్రకాశించే భక్తి చేయండి. అలా అయితే మీరు అగ్ని నుంచి లాగినట్టు కాకుండా కొంచెం గౌరవప్రదంగా ఉంటారు. ఈ సువార్త మేంగాకి ఇంకెవడు చెప్పినాడు శాపగ్రస్తుడు. యాక్చువల్గా వేరొక సువార్త ప్రకటించేవాడు దేవదూత అయినా శాపగ్రస్తుడే అని చెప్పేసి అంటాడు కదా. అంత పెద్ద మాట పరిధికి మించిపోయినట్టుగా అనిపించే మాటగా ఉంటుంది. ఎందుకంటే మోషే శరీరం విషయంలో లూసిఫర్కి, మిఖాయిల్కి వాదం వచ్చిందంట. ఈ డెడ్ బాడీ నాకు కావాలని లూసిఫర్ పట్టుబెట్టాడంట. అది దొరికితే విగ్రహార్థ కేంద్రం చేసేద్దాం అన్న ప్లాన్. ఎందుకంటే మోషే అంటే యూదులకు, ఇజ్రాయిల్కి, అందరికీ, క్రిస్టియన్స్కి అందరికీ అదొక సమాధిగా పెట్టి దాన్ని హడావుడి చేస్తే బేపచ్చంగా ఉంటుంది, ప్రజలు విగ్రహార్థం లాగేయచ్చని వాడు ప్లాన్ చేశాడు. అయితే మిఖాయిల్ దెబ్బకట్టు తట్టుకోలేడు, కానీ లైసెన్స్ లేదుగా. నువ్వు జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేయి, శిక్షించబడు, ఆ దినం వరకు నువ్వు ఎక్కువ తక్కువ చేయకూడదని ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు పొరుగు దేశం వాడు కవ్వించేంత మాత్రం అప్పుడు నువ్వు ఫైర్ ఓపెన్ చేయకూడదు కదా. అటు ఇలా చేస్తాడని మళ్ళీ సెంట్రల్కి చెప్పాలా, వీళ్ళు కమిటీ వేయాలా, వీళ్ళు నిర్ణయం తీసుకున్నదేమో ఆ కమాండర్ ఇన్ చీఫ్ చెప్పాలా, ఆయన సైన్తో వచ్చిందైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా. దట్ ఈస్ ఎ ప్రొసీజర్ కదా. మిఖాయిల్ కూడా అంతే కదా. లూసిఫర్ బాగా ఇసిగించాడంటే ఎవడరాడు గోపలం ఏం చేస్తాను అనే కెపాసిటీ ఉంది. కానీ అక్కడ దూషింప తెగింపక దేవుడు నిన్ను గద్దించునుగాక అని ఊరుకున్నాడంట.
ఎవరిని? ఒక పడిపోయిన దూతని గురించి గండించడానికే మిఖాయిల్ లాంటి ప్రధాన దూత, యుద్ధములకు అధినాయకత్వం వహించవలసిన దూత, కనీసం గద్దించడానికి, దూషించడానికి తెగించి, అంటే దూతల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలా? పడిపోయిన దూతకి అంత గౌరవం ఆపాదించాల్సి వస్తే ఇక్కడ పౌలు గారు అంటాడు, ఒక దూత చెప్పిన సువార్తకు భిన్నమైన బోధాడు శాపగ్రస్తుడు అయిపోతాడంటే అది ఎంత పెద్ద తీవ్రమైన విషయం అండి. పరలోకంలో ఒక దూత చెబితే కూడా ఖండించవలసిందే అని అంటే, చెప్పినాను పెద్ద ఆయన కదండి, మరి అమెరికా నుంచి వచ్చాడు కదండి, పాతాళం నుంచి వచ్చిన ఒకటేరా, ఏదో పెద్ద సంఘం, మెగా సంఘం, అదేటో మన పదాలన్నీ ఎక్కడ రాసుకొచ్చాడో తెలియదు. మెగా చర్చ్, మెగా పాస్టర్ది ఏంటి పదాలు? అంచేత నేను అనేది మీకు అర్థమవుతుందంటారా? ఈ వ్యవస్థ కాదు మంది, ఈ విధానం కాదు మంది. వేరొక సువార్త ఇంకొకటి చెప్తే మరి ఏ సువార్త కావాలి? ఉపదేశానుసారమైన సువార్త కావాలి. ఏ సువార్త అంటారు దాన్ని? మహిమ గల సువార్త అంటారు. ఎందుకంటారు దాన్ని? అగ్నిలో నుంచి లాగినట్టు మాత్రం రక్షించబట్టడం టార్గెట్ కాదు దానికి. కర్ర గడ్డి కొయ్యకలతో బయటపడే వ్యవహారం కాదు. శ్రమల చేత కాల్చబడితే నిగ్గు తేలి నిలబడగలిగిన, కాంతులను కలిగిన వెండి బంగారం వెలగలరాలతో కట్టుకోగలగాలి, నిలబడగలగాలి శ్రమల తర్వాత కూడా. అలాగైతేనే అది మహిమ గల సువార్త. చివరిగా పేతురు మొదటి పత్రిక 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేనండి. నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనలకైనా నిలబడగలిగితే యేసయ్య ప్రత్యక్ష మీకు మహిమ కలుగుద్ది, మీకు ఘనత కలుగుద్ది, మీకు మెప్పు కలుగుద్ది. అంటే యేసును మనం కలుసుకునే సమయంలో మనకు కేవలం రక్షణ కాదు, మహిమ కలగాలి. దానికి సిద్ధపరిచే ఏం చేస్తే మహిమలోకి వస్తావు, ఏం చేస్తే మహిమ నిలబడతావు, ఏం చేస్తే మహిమ పొందుతావు అన్న సమాచారం మహిమ గల సువార్త అవుతుంది. ఏం చేస్తే నరకం తప్పుద్ది అని చెప్తే రక్షణ సువార్త అవుతుంది. రక్షణ సువార్త తప్పు కాదు, రక్షణ సువార్త చాలదు. మనం రక్షణ సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు సుమా. రక్షణ సువార్త వద్ద ఆగొద్దని చెప్తున్నాం. అది కేవలం ప్రాథమికమైందని చెప్తున్నాం. దానికి ఇంకా ముందు చాలా ఉందని చెబుతున్నాం. లేనిపోని అబద్ధాన్ని ప్రచారం చేయొద్దు, చేసిన మీరు నమ్మొద్దు. వేరొక సువార్త అంటే ఏంటి? అవన్నీ అక్కర్లేదులేండి బాబు, నన్ను బాప్తిసం తీసుకోవాలి అసలు, అది భిన్నమైన మాట. ఆయన మనల్ని మహిమకు సిద్ధపరుస్తుంటే అగ్ని తప్పితే చాలా అంటారేంటి? తప్పది. కాబట్టి ఏ సువార్త కావాలి మనకి? మహిమలోకి రావాలంటే, మహిమ పొందాలంటే ఏం చేయాలి? అగ్ని వంటి శ్రమలకు తట్టుకుని నిలబడగలగాలి. యేసయ్యను నమ్మాలి, యేసు కొరకు బ్రతకాలి, శ్రమలలో తట్టుకునేలాగా మనల్ని మనం కట్టుకోవాలి. అగ్ని పరీక్షలో శుద్ధపరచబడ్డ శ్రమల వల్ల పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. అప్పుడు మహిమ పొందుతాము. ఈ సమాచారమే మహిమగల సువార్త. కనుక రక్షణ సువార్తతో ఆవద్దని మహిమగల సువార్తలోకి రమ్మని, మహిమగల సంఘముగా రూపుదిద్దుకోమని, మహిమ పొందడానికి సిద్ధపడమని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.